జమ్మూ కాశ్మీర్ మరోసారి రక్తం మూడింది. అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. పహల్గాంలో పర్యాటకులపై దాడికి తెగబడ్డారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వందలాది మంది పర్యాటకులు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇప్పటి వరకు 27 పర్యాటకులు మరణించినట్లు తెలుస్తోంది. వందల మంది గాయపడ్డారని సమాచారం. అయితే మృతులపై ఆర్మీ వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మినీ స్విట్జర్లాండ్ గా పేర్కొనే పహల్గాంలోని బైసరాన్ ప్రాంతాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఉగ్రవాదులు విరుచుకుపడి కాల్పులు జరపడంతో ఆ ప్రాంతమంతా కకావికలమైంది. కేకలు పెడుతూ పర్యాటకులు పరుగులు తీశారు. బుల్లెట్లు తగలడంతో కొందరు రక్తపు మడుగులో పడిపోయారు. ఉగ్రదాడితో ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారిపోయింది. హిందువులే టార్గెట్ గా తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బొట్టు పెట్టుకున్న వాళ్లు కనిపిస్తే చాలు కిరాతకంగా కాల్చి చంపారు. అంతేకాదు పేర్లు అడిగి హిందువుల పేర్లు అయితే చాలు విచ్చలవిడిగా కాల్పులు జరిపారని తెలుస్తోంది. హిందువులపై నరనరాన విషాన్ని నింపుకున్న కాలనాగులు అమాయక పర్యాటకులను ప్రాణాలు తీశారని చెబుతున్నారు. కశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని ప్రధాని మోదీ ఖండించారు. వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్న అమిత్ షా బాధితులను పరామర్శించేందుకు శ్రీనగర్ బయలుదేరారు. దాడిలో గాయపడిన క్షతగాత్రుల్ని ఆయన పరామర్శిస్తారు. కశ్మీర్లోని ప్రఖ్యాత బైసరీస్ వ్యాలీని చూసేందుకు వచ్చిన పర్యాటకులే టార్గెట్ గా ఉగ్రదాడి జరిగింది. ఉగ్రదాడితో కశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. అదనపు బలగాలను మోహరించారు. కాల్పులకు తెగబడిన ముష్కరుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. ప్రస్తుతం పహల్గాం అంతటా కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. పర్యాటకులు అంతా కూడా తీవ్ర భయాందోళనలో మునిగిపోయారు. పహల్గాంతో జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. పహల్గాం మారణ హోమం వెనుక లష్కర్ తోయిబా హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దాడిలో 10 మంది తీవ్రవాదులు పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందులో 6 స్థానికులు కాగా మరో 4 విదేశీ తీవ్రవాదులుగా పోలీసులు గుర్తించారు. అత్యాధునిక ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డట్టుగా భద్రతా బలగాలు చెబుతున్నాయి. కొద్ది రోజుల క్రితం లష్కర్ తోయిబా కమాండర్ అబూ ముస్సా జమ్మూ కాశ్మీర్పై పాకిస్తాన్ భారీ ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో భారత ప్రభుత్వం స్థానికేతరులకు నివాస స్థలాన్ని జారీ చేస్తుంది. అడ్డుకోవడానికి దాడులకు తెగబడ్డాలని పిలుపునిచ్చాడు. అబూ ముస్సా పిలుపునిచ్చిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. తీవ్రవాదులను మట్టుబెట్టేందుకు స్పెషల్ టీం రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. పుల్వామా దాడి ఘటన తర్వాత ఇంత పెద్ద అటాక్ జరగడం ఇదే ప్రథమం. పహల్గాం ఘటన దేశమంతటా నిర్ఘాంతపోయింది. ఉగ్రదాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేషన్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఒకసారి తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఒక్కసారిగా పర్యాటకులకు పైన దాడులకు తెగపడ్డారు. కాల్పులు జరిపారు విచ్చలవిడిగా. ఉన్నట్టుండి ఒక హఠాత్ పరిణామంతో అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు కూడా ఒకసారి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలిసే లోపే తీవ్రవాదులు 10ల సంఖ్యలో తీవ్రవాదులు తుపాకులతో విరుచుకుపడ్డారు. కాల్పులు జరిపారు. ఈ దాంట్లో 28 మందికి పైగా అమాయకులు పర్యాటకులు మృత్యువాత పడ్డారు. 28 మంది చనిపోయారు. 10ల సంఖ్యలో చాలా మందికి గాయాలయ్యి వారు వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
మొత్తంగా కూడా ఈ యొక్క తీవ్రవాదుల కాల్పుల ఘటనతో యావత్ దేశం కూడా ఒక్కసారి ఉలిక్కి పడ్డది. ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ కాశ్మీర్ లో, జమ్మూ కాశ్మీర్ లో ఒక్కసారిగా తీవ్రవాదుల దాడి మాత్రం అందరినీ కలిసివేస్తోంది. ఆ టూరిస్ట్ స్పాట్ కావడంతో, అందులో సమ్మర్ కావడంతో కొంత చల్లదనం ఉంటుంది. మినీ స్విట్జర్లాండ్ గా పేరున్నటువంటి జమ్మూ కాశ్మీర్ లో సమ్మర్ హాలిడేస్ రావడంతో పర్యాటకులందరూ కూడా అక్కడికి వెళ్లారు. దీన్నే అవకాశంగా మార్చుకొని 10 మంది తీవ్రవాదులు ఒకేసారి ఆ పర్యాటకుల పైన అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ దగ్గర ఈ కాల్పులకు తెగపడ్డారు. 10 మంది తీవ్రవాదుల దాడిలో దాదాపు 28 మంది పైగా చనిపోయారు. మరికొంతమంది పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో తరలించారు. అయితే ఈ ఘటన మాత్రం చాలా మొత్తం తీవ్రవాదుల చర్యల పైన, దుశ్చర్య పైన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు మొదలవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ దాడిని ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే అమాయకులు, అందులోనూ ఈ రోజు జరిగిన దాడిలో కేవలం హిందువుల టార్గెట్ గానే తీవ్రవాదులు కాల్పులకు తెగలబడ్డట్టుగా ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే బాధితులు ఉన్నారో వారు చెప్తా ఉన్నారు. జీను సంబంధించినటువంటి విజువల్స్ లో కూడా చూడవచ్చు. ఆ బాధితులు తాము చెప్పుకునే విషయాల్లో కూడా హిందువులని పేరు అడిగి మరీ టార్గెట్ గా కాల్చి చంపారు. బొట్టు పెట్టుకున్న వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు. అలాంటి వాళ్ళందరినీ కూడా కాల్చి పడేశారు అని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొత్తంగా కూడా హిందువులను టార్గెట్ చేస్తూ ఇలా దాడులకు పాల్పడడం పైన మాత్రం మొత్తంగా కూడా భారతదేశంతో పాటు హిందూ సంఘాలన్నిటి కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తీవ్రవాదుల చర్యలు రోజు రోజుకు పేటరేగిపోతున్నాయని చెప్పేసి మొత్తంగా హిందూ సంఘాలు చెప్తా ఉన్నాయి. ఇదే సందర్భంలో ఈ మొత్తంగా కూడా ఈ తీవ్రవాదులు దాడుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ భద్రతను పెంచారు. తీవ్రవాదులను పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటికే 2 స్పెషల్ టీంలు రంగంలోకి దిగాయి. తీవ్రవాదులు కనిపిస్తే కాల్చివేసేటువంటి స్పెషల్ ట్రైన్డ్ ఆర్మ్ కమాండ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. మొత్తంగా కూడా ఈ 10 మంది తీవ్రవాదుల్లో 6 స్థానిక తీవ్రవాదులుగా, మరో 4 విదేశీయులుగా అక్కడ భద్రతా బలగాలు గుర్తించాయి. వీటిని మట్టుపట్టేందుకు ఇప్పటికే తీవ్రంగా శ్రమిస్తా ఉన్నారు. మరోవైపు గాయపడ్డ వారిని, సీరియస్ గా ఉన్న వారిని కొంత ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు. కొంత తీవ్రంగా, అదేవిధంగా మామూలు గాయపడ్డ వారిని ఇప్పటికే చికిత్స అందించారు. చిన్న గాయాలతో బయటపడిన వారిని కూడా డిశ్చార్జ్ చేసినట్టుగా అక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి హోంశాఖ మంత్రి, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అమిత్ షా విషయం తెలిసిన వెంటనే అక్కడికి పహల్గామ్ బయలుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ప్రత్యేక విమానంలో జమ్మూ కాశ్మీర్ బయలుదేరతాడు. అక్కడ ఉన్నటువంటి సీఎం, అదేవిధంగా అధికారులతో, లెఫ్టినెంట్ గవర్నర్ తో భేటీ అయి సమీక్షించను. దాని తర్వాత డైరెక్ట్ గా ఎవరైతే బాధితులు ఉన్నారో, గాయాల బారిన పడ్డున్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా కూడా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో కూడా ఒక రెడ్ అలర్ట్ గా ఉంది. ఎవరు బయటకు రాకుండా మొత్తంగా కూడా క్షుణ్ణంగా పోలీసులు, భద్రతా బలగాలు ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తా ఉన్నారు. మొత్తంగా దీంతో పాటుగా ఎవరైతే గాయాల పాలైన వారిలో చికిత్స అందించేందుకు కూడా ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ ఘటనకు సంబంధించి రివ్యూ చేస్తా ఉన్నారు. ఈ కొద్ది రోజుల క్రితం, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ సంబంధించి జమ్మూ కాశ్మీర్ లో దాదాపు స్థానికేతరులకు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్ ఇస్తున్నారు భారత ప్రభుత్వం అని చెప్పేసి ఒక ఉద్దేశంతో పాకిస్తాన్ లో లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది అయినటువంటి అబూ సలేం అక్కడ ఒక పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాడు. ఆ ర్యాలీలో కొంత అక్కడ ఉన్నటువంటి స్థానికులను తీవ్రవాదం రెచ్చగొట్టేలా మాట్లాడు. మనం జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రదాడులకు దిగాలి. అక్కడ ఉన్నటువంటి భారత ప్రభుత్వ నిర్ణయాలను మనము అడ్డుకోవాలంటే ఉగ్రదాడులే, ఇట్లాంటి దాడులకు తెగబడమే మనం ఏకైక మార్గము. ఈ యొక్క దాడులకు తెగబడితేనే అక్కడ భారత ప్రభుత్వం వీటిని స్థానికేతరులకు గాను ఇటువంటి సర్టిఫికేట్లకు ఇచ్చేందుకు వెనుకాడుతుందని చెప్పేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే ఇప్పుడు ఈ కాల్పులకు తెగబడడం మాత్రం కొంత సంచలనంగా మారిందని చెప్పవచ్చు. మొత్తానికి ఈ ఘటన మాత్రం యావత్ భారతదేశాన్ని ఒక్కసారిగా ఉలికి పడేలా చేసింది. పుల్వామా ఘటన తర్వాత ఇంత పెద్ద ఘటన జరగడం ఇదే ప్రప్రథమము. ఇట్లా ఈ దాడి పైన మాత్రం సర్వత్రా ఒక రకమైన నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. నెక్స్ట్ దీని తర్వాత భారత్ ఎలాంటి రియాక్షన్ ఉంటది? ఇప్పటికీ కొంత ఈ తీవ్రవాదులను ఏరివేయడానికి ప్రత్యేక బృందాలు కావచ్చు, అదేవిధంగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ ఉగ్రదాడి ఘటన పైన భారత్ సీరియస్ గా ఉంది. తీవ్రవాదుల విషయంలో మరింత సీరియస్ గా చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సందీప్, రాధాకృష్ణ, అంటే ఇప్పటి వరకు ఏదైనా ఉగ్రవాద సంస్థ మేమే ఈ కాల్పులు జరపని చెప్పేసి ప్రకటించిందా? అంటే ఇప్పుడు ప్రాథమికంగా అంచనా ప్రకారం లష్కరే తోయిబా ఈ దాడులకు తెగబడ్డట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో ఒక ర్యాలీ తర్వాత అక్కడ ఉన్నటువంటి లష్కరే తోయిబా తీవ్రవాదులు అక్కడ ఇచ్చినటువంటి పిలుపులు, పాకిస్తాన్ లో ర్యాలీ అనంతరం
తీవ్రమైన కొంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఈ రోజు ఈ దాడులు అని చెప్పేసి భద్రతా బలగాలు కావచ్చు, ప్రభుత్వం కూడా కొంత అంచనా వేస్తా ఉంది. దాని తర్వాత ఇప్పటికైతే ఎవరు అఫీషియల్ గా ఈ దాడికి తెగబట్టినట్టుగా ప్రకటించలేనప్పటికీ మొత్తంగా 50 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ 50 రౌండ్ కాల్పుల్లో దాదాపు 28 మంది అమాయకులు బలయ్యారు. చాలా మంది పదుల సంఖ్య గాయాల పాలయ్యారు. మొత్తం ఈ ఉగ్రచర్య మాత్రం యావత్ దేశాన్ని ఒకసారిగా ఉలికి పడేసిందని చెప్పవచ్చు. అన్నిటికీ మించి హిందువులను టార్గెట్ గా చేస్తూ ఈ దాడికి పాల్పడడం మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. జమ్మూ కాశ్మీర్ మరోసారి రక్తమోడింది. అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. పహల్గాంలో పర్యాటకులపై దాడికి తెగబడ్డారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వందలాది మంది పర్యాటకులు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇప్పటి వరకు 27 పర్యాటకులు మరణించినట్లు తెలుస్తోంది. వందల మంది గాయపడ్డారని సమాచారం. అయితే మృతులపై ఆర్మీ వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాది దాడి జరిగింది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 3 పర్యాటకులు మృతి చెందారు. పక్కా వ్యూహం ప్రకారమే కాశ్మీర్ లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆర్మీ యూనిఫామ్ లో వచ్చిన 7 ఉగ్రవాదులు బైసరన్ టూరిస్టులను టార్గెట్ చేశారు. బైసరన్ లో టూరిస్టులను టార్గెట్ చేశారు. ట్రెక్కింగ్ టూర్ కు వచ్చిన టూరిస్టులను చుట్టుముట్టి వారి ఐడి కార్డులను చెక్ చేశారు. పేరు మతం అడిగి తన భర్తపై కాల్పులు జరిపారని ఒక బాధితురాలు తీవ్ర స్థాయిలో మనోవేదన చెందింది. ఉగ్రవాదుల కాల్పుల్లో 3 ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది పర్యాటకులు గాయపడ్డారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని చికిత్స కోసము ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఉగ్రవాదుల కోసం ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆధీనంలో తీసుకొని గాలింపు చర్యలు చేపట్టినట్లు కూడా పోలీసులు తెలిపారు. మనం రీసెంట్ టైమ్స్ లో కూడా చూస్తే 26 నవంబర్ 2008 అటాక్లు ఎవరైతే జరిగారో తుషార్ తోమర్ని ఎప్పుడైతే ఎన్ఐఏ కస్టడీలో తీసుకొని అమెరికా నుండి ఇక్కడికి రప్పించడము, అప్పటి నుంచి కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో, వివిధ రాష్ట్రాల ఇంటెలిజెన్స్ బ్యూరోను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం కూడా చేస్తూ వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా దేశంలో టెర్రరిస్ట్ అటాక్లు జరిగే అవకాశం ఉందని కూడా ముందస్తుగా కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు మరోసారి కూడా రెచ్చిపోతున్నారు. ఇక్కడ అయితే చాలా క్లియర్ గా కూడా కనిపిస్తుంది, హిందువులని టార్గెట్ గా బేస్ చేసుకొని ఉగ్రవాదులు అనే వాళ్ళు దాడులకు పాల్పడుతున్నారు. బొట్టు పెట్టుకొని కనిపిస్తూనే కూడా కాల్చివేశారన్న చందన కూడా ప్రస్తుతం పరిస్థితి జమ్మూ కాశ్మీర్ లో నెలకొని ఉంది. ఎందుకంటే 2019లో ఎప్పుడైతే ఆర్టికల్ 370ని రద్దు చేశారో అప్పటి నుంచి కూడా ఎన్ఐఏ ప్రత్యేకంగా కూడా ఏర్పాటైన విషయం 16లో అప్పటి నుంచి కూడా కాశ్మీర్ లో రోజు రోజు కూడా టెర్రరిస్టులు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నప్పటికీ ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎప్పటికప్పుడు నిలువరిస్తూ వారిని ట్రాప్ చేస్తూ ఎన్కౌంటర్లు కూడా చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్ లో మత కలహాలు అనేటివి ఖచ్చితంగా హిందువులనే టార్గెట్ చేస్తూ కూడా పలు యాక్టివిటీస్ చేస్తున్నారు. సో జమ్మూ కాశ్మీర్ లో ఒక రకంగా ఈ ఉగ్రవాదులు రెచ్చిపోయారని చెప్పాలి. ఎందుకంటే హిందువుల టార్గెట్ గా కూడా తీవ్రవాదుల కాల్పులకు తెగపడ్డారు. సో ప్రస్తుతం అయితే ఈ పహల్గామ్ అంతటా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. తీవ్రవాదుల కోసము భద్రతా బలగాలు అణువణువున కూడా గాలింపు చేపట్టింది. ప్రస్తుతం పహల్గామ్ అంతటా కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. పర్యాటకులు అంతా కూడా తీవ్ర భయాందోళనతో మునిగిపోయారు. పహల్గామ్ తో జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా భద్రత కట్టుదిట్టం చేశారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి. అయితే పహల్గామ్ మరణం వెనక లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడిలో 10 మంది తీవ్రవాదులు పాల్గొన్నట్లు కూడా పోలీసులు చెబుతున్నారు. ఇందులో
ఆరుగురు స్థానికులు కాగా మరో 4 విదేశీ తీవ్రవాదులుగా కూడా పోలీసులు గుర్తించారు. అత్యాధునిక ఆయుధాలతో కాల్పులకు తెగబట్టట్టు కూడా భద్రతా బలగాలు చెబుతున్నాయి. కొద్ది రోజుల క్రితం లష్కర్ ఎ తోయిబా కమాండర్ అబూ ముసా జమ్మూ కాశ్మీర్ పై పాకిస్తాన్ లో భారీ ర్యాలీ నిర్వహించాడు. జమ్మూ కాశ్మీర్ లో భారత్ ప్రభుత్వము స్థానికేతరులకు నివాస స్థలాలను కూడా జారీ చేస్తుండడం, దీనిని అడ్డుకోవడానికి దాడులకు తెగబడాలని కూడా పిలుపునిచ్చాడు. అబ్బు ముసా పిలుపునిచ్చిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం కూడా ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది. పహల్గామ్ ఉగ్రవాదిని ప్రధాని మోదీ సహా అందరూ తీవ్రంగా కూడా ఈ పహల్గామ్ ఉగ్రవాద దాడిని ప్రధాని మోదీ సహా అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. అమిత్ షా మరి కొద్దిసేపట్లోనే శ్రీనగర్ వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కేంద్ర మంత్రి ఇప్పటికే తీవ్రవాదులను మట్టపెట్టేందుకు స్పెషల్ టీం కూడా రంగంలో దిగినట్లు కూడా తెలుస్తుంది. పుల్వామా దాడి ఘటన తర్వాత ఇంత పెద్ద అటాక్ జరగడం ఇదే మొదటిసారి. పహల్గామ్ ఆ ఘటన దేశమంతా కూడా నిర్ఘాంతపోయింది. ఉగ్రవాద దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన కూడా చేపడుతున్నారు. ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా అందరూ కూడా ఇప్పుడిప్పుడే అక్కడ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే టెర్రరిజం అనేది ఒక బిజినెస్ లా తయారైపోయింది. ఎందుకంటే అనుక్షణం కూడా ఇండియాలో ఒక అన్సర్టనిటీ క్రియేట్ చేయడం, అశాంతిని నెలకొల్పోవడము, తద్వారా ఒక బిజినెస్ కి కూడా పాల్పడుతున్నారు. జిహాద్ అనే పేరిట యువకులని, స్థానిక జమ్మూ కాశ్మీర్ యువకులని రెచ్చగొట్టి వాళ్ళని పాకిస్తాన్ తీసుకెళ్లి లష్కర్ ఎ తోయిబా గానీ అలాగే మిగతా తీవ్రవాద సంస్థలు వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ట్రైన్ చేస్తూ నిరంతరం కూడా భారతదేశం పైన విషం కక్కడము, అలాగే హిందువులను టార్గెట్ చేస్తూనే ఎప్పుడు కూడా వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. మనం చూసాం కొద్ది ఏళ్ల కిందట బాలాకోట్ లో ఎయిర్ స్ట్రైక్స్ కానీ, బాలాకోట్ లో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు వెళ్లి తీవ్రవాద స్థలాలను కూడా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. సో అప్పటి నుంచి కూడా కాస్త తీవ్రవాదం అనేది మునుపటిలా లేకుండా కాస్త తగ్గుతూ వచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు కూడా భద్రతా దళాలు, ఎన్ఐఏ టీం కూడా జమ్మూ కాశ్మీర్ లో ఎప్పుడు కూడా ఒక నిఘా వేసి ఉంచుతున్నారు. ఏ టెర్రరిస్ట్ కూడా మారు వేషంలో వచ్చినా కూడా పట్టుకుంటున్నారు. అలాగే కొంతమందిని ఎన్కౌంటర్ కూడా చేస్తున్నారు. కానీ అయినా కూడా స్థానికులని మతం పేరిట రెచ్చగొడుతూ యువకులను లొంగ తీసుకుంటున్నారు. ఆ యువకులకు అనేది 16-17 ఏళ్ల వయసులో చదువు లేకపోవడము, అలాగే కుటుంబాలు పేదరికంలో ఉండడము, ఇదే దాన్ని క్యాచ్ చేసుకొని మతాల మార్పిడి చేయడము, అలాగే అట్ ది సేమ్ టైం వాళ్ళకి కంప్లీట్ గా ఈ ఖురాన్ బోధనలు చేయడం, ఆ ఖురాన్ బోధనలు వాస్తవికంగా చేస్తే మంచిదే. అల్లా కూడా చెప్పాడు ఎవరిని కూడా పరమత సహనం పాటించాలి, ఇంకొకళ్ళని దాడి చేయొద్దు, ఇంకొకళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ కానీ ఏవి లాక్కోకూడదని ఖురాన్ లో ఉన్నప్పటికీ కానీ ఈ టెర్రరిజం అనేది కూడా ముందుగా అనుకున్నట్టు ఒక బిజినెస్, ఎప్పుడు కూడా ఒక అశాంతిని భారత్ లాంటి దేశాల్లో నెలకొల్పడం ద్వారా తద్వారా భయభ్రాంతులను గురి చేసి డబ్బులు దండుకోవడమే ఒక ప్రధాన ఎజెండాగా కూడా తీవ్రవాదులు పెట్టుకుంటున్నారు. సో కానీ ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఈ పర్యాటకులపై దాడి మాత్రము దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే పొట్టు పెట్టుకున్న మహిళల్ని, అలాగే భర్త పేరు ఏంటి అంటూ కూడా దాడి చేయడం కూడా దేశం మొత్తం నిర్ఘాంతపోయింది. హిందువులందరూ కూడా ఎప్పుడు కూడా భారతదేశంలో ఒక మైనారిటీ వర్గంలో ఉన్నారని పలు హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ సహా పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేశంలో హిందువులకే రక్షణ లేకపోవడం ఏంటనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు దీనిపైన కేంద్ర ప్రభుత్వము అలాగే భద్రతా బలగాలు కూడా వేటలు సాగించాయి. ఖచ్చితంగా కూడా 48 గంటల లోపల ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వారిని కస్టడీలో తీసుకోవడమా, ఎన్కౌంటర్ చేయడం అనేది జరుగుతుందనేది కూడా ప్రస్తుతం మరో ఒక స్పెక్యులేటివ్ గా ఒక ప్రచారంలో ఉంది. మరి ఏదేమైనప్పటికీ దీనిపైన జమ్మూ కాశ్మీర్ పోలీసులు అలాగే ఇండియన్ ఆర్మీ ఫోర్స్ కి చెందిన అధికారులు కూడా ఒక కీలక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే మరి కొద్దిసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శ్రీనగర్ కు వెళ్తున్నారు అనేది కూడా మరో వాదన జరుగుతోంది. సో ఏదేమైనప్పటికీ ఈ రోజు ఒక్కసారిగా దేశం మరోసారి ఉలిక్కి పడింది. 2019 తర్వాత కాశ్మీర్ అనేది ఒక పర్యాటక ప్రాంతంగా మారింది. చాలా మంది స్వేచ్ఛగా దాదాపు ఇండియాకి స్వాతంత్రం వచ్చాక ఎన్నో ఏళ్లుగా కూడా జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలి అంటే భయపడేవారు. కానీ 6 ఏళ్లలో దాదాపు 5 సంవత్సరాల పాటు అందరూ స్వేచ్ఛగా జమ్మూ కాశ్మీర్ లో ఆ లేక్లలో సందర్శించడము, అలాగే జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రాంతాన్ని, జమ్మూ కాశ్మీర్ ని ఇండియన్ స్విట్జర్లాండ్ గా కూడా అభివర్ణిస్తారు. హిమాచల్ ప్రదేశ్, షిమ్లా అలాగే జమ్మూ కాశ్మీర్ ఇండియన్ స్విట్జర్లాండ్ గా అభివర్ణిస్తారు. సో స్విట్జర్లాండ్ ఎక్కడో లేదు, భారతదేశంలోనే ఉంది అని కూడా భారత కేంద్ర ప్రభుత్వం కూడా పర్యాటకులను ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. ఈ 6 సంవత్సరాలలో కూడా దాదాపు 5 ఏళ్లలో ఎలాంటి ఇబ్బందులు కాలేదు. కానీ ఈ రోజు ఆకస్మికంగా ఈ దాడి జరగడం ఏంటనేది కూడా సర్వత్రా
చర్చనీయాంశంగా మారింది. టెర్రరిస్టులు మాత్రం మరోవైపు వక్ఫ్ బోర్డు బిల్లు కూడా పార్లమెంట్ లో పాస్ అవ్వడము, ఈ పరిణామాలన్నీ కూడా ఇంకా తాము ఉన్నాము అని తమ ఉనికిని చాటి చెప్పేటందుకే తీవ్రవాదులు ఈ ప్రయత్నం చేస్తుంటారు అనేది కూడా ప్రస్తుతం అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ దీనిపైన కూడా మరింత పూర్తి సమాచారం అనేది మనకి రాత్రి 9 గంటల లోపు ఇంకా మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. సందీప్, శ్రీచరణ్, అంటే పుల్వామా ఘటన తర్వాత ఇది రెండో అతిపెద్దదిగా తెలుస్తుంది. అంటే దీని వెనక ఏదైనా ఉగ్రవాద సంస్థ మేమే ఈ దాడి చేస్తామని ప్రకటించిందా ఇప్పటి వరకు? డెఫినెట్ గా లష్కర్ ఎ తోయిబాకు చెందిన కమాండర్ ఇటీవల పాకిస్తాన్ లో ఒక ర్యాలీ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇది ఖచ్చితంగా లష్కర్ ఎ తోయిబా పని అయి ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో అన్నోన్ పర్సన్ అన్న పేరిట కూడా పాకిస్తాన్ లో వరుసగా ఇటు లష్కర్ ఎ తోయిబాతో పాటు జైషే మహమ్మద్ కి చెందిన కీలక ఉగ్ర నేతలు కూడా అందరూ కూడా హతమవుతూ వస్తున్నారు. అన్నోన్ పర్సన్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళని కరాచీలో గానీ, ఇస్లామాబాద్ లో గానీ, పాకిస్తాన్ లో పలు నగరాల్లో ఎప్పటికప్పుడు కాల్చివేస్తున్నారు. సో తాజాగా ఈ లష్కర్ ఎ తోయిబా మాత్రము మరోసారి మేము ఉన్నామని అది జస్ట్ ఒక ఉనికిని చాటుకునేటానికి ఈ ప్రయత్నం చేసింది అనేది కూడా ప్రస్తుతం అందరూ అంచనా వేస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ మరోసారి బార్డర్ లో కూడా సెక్యూరిటీని టైట్ చేశారు. ఎందుకంటే ఈ ఆధునిక యుగంలో ఇప్పటికే డ్రోన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కానీ, అలాగే ఇండియన్ ఆర్మీలో ప్రత్యేకంగా స్నైపర్లు కూడా బార్డర్ లో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు ఉగ్రవాద కదలికల్ని. అలాగే శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు కూడా భద్రతా దళాలు అంచనాలు కూడా వేస్తూ ఉంటాయి, నిత్యం మానిటర్ చేస్తుంటాయి. కానీ ఈ రోజు జరిగిన దాడిలో మాత్రం ఖచ్చితంగా స్థానికుల సహాయంతోనే ఈ ఉగ్రవాదులు దాడి చేశారనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే పాల్గొన్న వారు స్థానికులు 5 జమ్మూ కాశ్మీర్ కి చెందిన వ్యక్తులే ఉండడము, దీని వెనకాల ముందుగా అనుకున్నట్టు మనం ఖచ్చితంగా స్థానికులను రెచ్చగొట్టడము, మీ జమ్మూ కాశ్మీర్ లో మీ స్వాతంత్రాన్ని భారత ప్రభుత్వం తీసుకుంది అని వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయడము, అలాగే మీరు పవిత్ర యుద్ధంలో పాల్గొంటే స్వర్గంలో వెళ్లి సుఖాలు అనుభవిస్తారని ఆ యువకులకు బ్రెయిన్ వాష్ చేయడమే తరచుగా ఇది జమ్మూ కాశ్మీర్ లో జరుగుతోంది. సో ఈ సిమిలర్ గా ఇలా బ్రెయిన్ వాష్ చేసే యువకుల్ని ఇంకా స్టిల్ కూడా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లో అట్రాక్ట్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. మినీ స్విట్జర్లాండ్ గా పేర్కొనే పహల్గాంలోని బైసరాన్ ప్రాంతాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఉగ్రవాదులు విరుచుకుపడి కాల్పులు జరపడంతో ఆ ప్రాంతమంతా కకావికలమైంది. కేకలు పెడుతూ పర్యాటకులు పరుగులు తీశారు. బుల్లెట్లు తగలడంతో కొందరు రక్తపు మడుగులో పడిపోయారు. ఉగ్రదాడితో ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారిపోయింది. ఇంకా మనతో పాటు ఫోన్ లైన్ లో బీఎస్పీ నేత రావినేతుల శశిధర్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రైట్, శశిధర్ గారు నమస్కారం అండి. నమస్తే. అంటే దాదాపు పుల్వామా ఘటన తర్వాత ఇది రెండో అతిపెద్ద ఉగ్రవాద దాడి. సో మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. మతోన్మాదం ఈ దేశం లోపల ఏ రకమైనటువంటి సవాళ్లు ఎదుర్కొందో ఈ సంఘటన మరోసారి దేశ ప్రజలకు కళ్ల ముందర తెలియజేస్తోంది. 370 ఆర్టికల్ తొలగించిన తర్వాత వాస్తవానికి కశ్మీర్ లోపల ఈ మధ్యన అభివృద్ధి అనే ఫలాలు కశ్మీర్ ప్రజలు ఆస్వాదిస్తా ఉన్నారు. పాకిస్తాన్ పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ మొన్నటికి మొన్న ఆ దేశ సైన్యాధ్యక్షుడు కశ్మీర్ మా యొక్క జీవనాడి అనేటువంటి స్టేట్మెంట్ ఈ మధ్య కాలంలో ఇచ్చిండు. చైనా ప్రేరేపితము, పాకిస్తాన్ ప్రేరేపితము నిత్యం కశ్మీర్ లోపల ఏదో ఒక అలజడి సృష్టించాలనేటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు మన భద్రతా బలగాలు సరిహద్దుల్లోనే వాళ్ళని ఆ తీవ్రవాద మూకలను అంతమొందించడం జరుగుతోంది. చూస్తున్నాం దేశంలో ఒక పక్కన అమెరికా ఉపాధ్యక్షుడు పర్యటిస్తున్నటువంటి వేళ ఇవాళ ఈ హిందువులను మరి మీరు చంపినటువంటి విధానము, దాడి జరిగినటువంటి విధానం చూస్తే టూరిస్టులలో ఐడి కార్డులు అడిగి గతంలో మనం చూసాం అమర్నాథ్ యాత్రికుల పైన ఏ రకమైనటువంటి దాడులు చేసిండ్రో ఈ రోజున కూడా అనంతనాగ్, పహల్గావ్ లోపల టూరిస్టు
రూపంలో వచ్చినటువంటి వాళ్ళను ఐడీలు చూసి వాళ్ళు హిందువులు అని కన్ఫర్మ్ చేసుకొని చంపడం ఏదైతుందో ఇస్లామిక్ మతోన్మాదం ఈ దేశంని తీవ్రవాదం ఎంత భయంకరమైందో ఇవాళ మనకు మరోసారి స్పష్టం చేస్తోంది. ఇది ఏ రూపంలో ఉన్నా దీన్ని ఏరివేయాలా. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఒక కాశ్మీర్లోనే కాదు దేశంలో అనేక రూపాల లోపల ఈ యొక్క ఉగ్రమూలాలు ఉన్నాయి. భాగ్యనగరం తెలుగు రాష్ట్రాలు కూడా ఏం అతీతం కాదు. ఈ రోజున ఏదో ఒక సంఘటనకు పాల్పడాలి అనేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇటువంటి భావజాలాన్ని వెనుకేసుకొస్తా ఉన్నాయి. కాశ్మీర్లో 370 ఆర్టికల్ మళ్ళీ ఉండాలని కోరుకుంటున్నటువంటి రాజకీయాలు, లేదంటే మతం ఆధారంగా ప్రత్యేక చట్టాలు ఉండాలని రెచ్చగొడుతున్నటువంటి రాజకీయాలు ఇటువంటి ఉగ్రవాద భావజాలాన్ని పెంచి పోషిస్తా ఉన్నాయి. దేశ ప్రజలందరూ కూడా ఈరోజు మొదటగా ఆలోచన చేయాలా, దేశాన్ని ఇప్పుడున్నటువంటి ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు ఏ రకమైనటువంటి ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి కూడా. ఏదేమైనా హోంమంత్రి ఉటావుటిన శ్రీనగర్ కు బయలుదేరిండు దేశ హోంశాఖ మంత్రి. కఠినమైనటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అవసరం అనుకుంటే ఎటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలైనా తీసుకోవాలా, ఉక్కుపాదంతో అణచివేయాలా, దీని మూలాలను ఏరివేయాలా. కేవలం గన్ను పట్టుకొని వచ్చినోడే వాళ్ళ తీవ్రవాది కాదు. యూనివర్సిటీలో పెన్ను పట్టుకున్నోడు కూడా వాళ్ళ ఉగ్రవాద భావజాలాన్ని ఎగదోస్తా ఉన్నారు. అందుకే ప్రధానమంత్రి గారి నోట్లో మనం చూస్తా ఉన్నాం ఇవాళ అర్బన్ నక్సలిజం అని, అర్బన్ టెర్రరిజం కూడా ఉన్నది. కాబట్టి ఈ రకంగా మన మధ్యనే ఈ రకమైనటువంటి భావజాలాన్ని ఇండియన్ ముజాహిదీన్ ఇక్కడే పురుడు పోసుకుంది. గతంలో మనకు ముజాహిదీన్లు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దాటి లేదంటే పాకిస్తాన్ బార్డర్ దాటి వచ్చేది. మనం మొన్న చూస్తాం దిల్షుక్నగర్ బాంబ్ బ్లాస్ట్ లోపల నిందితులకు ఉరిశిక్ష పడ్డది. ఇక్కడనే ఇక్కడనే ఆరిజిన్ పురుడు పోసుకున్నటువంటి తీవ్రవాద భావజాలం ఏదైతే ఉందో ఇవాళ అనేక మదర్సాలు కూడా ఈ రకమైనటువంటి ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోస్తా ఉన్నాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేక కేసుల లోపల దర్యాప్తు చేస్తా ఉంది. దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలా. ఉక్కుపాదంతో దీని మూలాల మీద చికిత్స చేయాల్సినటువంటి అవసరం ఉంది మనకు. శశిధర్ గారు, అంటే బొట్టు పెట్టుకుని కనిపిస్తే చాలు వాళ్ళ పేరు అడిగి వాళ్ళ ఐడి కార్డు అడిగి ఇంత కిరాతకంగా చంపారు అంటే వీళ్ళ టార్గెట్ ముఖ్యంగా వాడు చాలా స్పష్టంగా ఉన్నాడు. వాడు జిహాద్ చేస్తుంది. దేశ ప్రపంచంలో ఉన్నటువంటి 198 నిషేధిత ఉగ్రవాద సంస్థలు మతం కోసం మేము జిహాద్ చేస్తున్నాం, మత రాజ్యాల ఏర్పాటు కోసం జిహాద్ చేస్తున్నాం అని చాలా స్పష్టంగా ప్రకటించుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో మనం ఒప్పుకుంటలేము వాడు మతం కోసం ఉగ్రవాదం చేస్తున్నాడని. మనం దానికి ఒక అందమైనటువంటి స్లోగన్ ఇస్తాం, ఉగ్రవాదానికి మతం ఉండదు, ఉగ్రవాదానికి మతం ఉండదు. అదే వాడు చెప్పుకుంటున్నాడు ఉగ్రవాద సంస్థలు మేము మత రాజ్యాల కోసమే ఉగ్రవాదం చేస్తున్నాం, మత రాజ్యాల కోసం మారణహోమం చేస్తున్నాం, మత రాజ్యాల కోసమే బాంబు పేలులు చేస్తున్నాం, మత రాజ్యాల కోసమే కాఫీర్లు అంటే ఇస్లాంను నమ్మనటువంటి వారు, అల్లాను నమ్మనటువంటి వారు కాఫీర్ వాళ్ళ దృష్టిలో ఒకట. కాబట్టి మాకు ఇదే బోధించారు, మేము ఇదే చేస్తున్నాం, కాఫీలను చంపుతాము, మేము చంపుతూనే మాకు స్వర్గం వస్తుందని చెప్పి బాహటంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. మనం యాక్సెప్ట్ చేయడానికి మనకు మోమాట మొట్టం వస్తుంది కదా ఈ సెక్యులరిజం పేరు మీదనా, కుహానా సెక్యులరిజం పేరు మీదనా, ఈ దౌర్భాగ్యపు ఓటు బ్యాంక్ రాజకీయాల పేరు మీదనా మనం ఏం మాట్లాడుతున్న మీద కూర్చొని చాలా రాజకీయ పార్టీలు కాశ్మీరీలో ఉన్నటువంటి వేర్పాటువాద సంస్థలు వదిలిపెట్టండి, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఏం మాట్లాడుతున్నాయి, ఉగ్రవాదానికి మతం ఉండదు. వాడు ఉగ్రవాద సంస్థలు ప్రపంచంలో 198 నిషేధిత ఉగ్రవాద సంస్థలు మేము మతం కోసం ఉగ్రవాదం చేస్తామని అంటున్నారు. ఈ రకమైనటువంటి భావజాలానికి మళ్ళీ వీళ్ళు హిందుత్వాన్ని విమర్శించడానికి ఇవాళ చంపింది ఏ ఒక్కరికి మరి నోరెందుకు వస్తలేదు. హిందువుల ప్రాణాలు వాళ్ళ దృష్టిలో కుహానా సెక్యులరిస్టులకు ప్రాణాలు కావు. తీవ్రవాదాన్ని గట్టిగా ఖండించలేరు. హైదరాబాద్ లో కూడా అదే అవుతుంది కదా. భాగ్యనగరంలో కూడా రజాకార్ భావజాలాన్ని పెంచి పోషిస్తున్నారు కదా అన్ని రాజకీయ పార్టీలు సెక్యులరిజం ముసుగు లోపల. కాబట్టి ఈ ప్రజలు అల్టిమేట్ గా మనము చాలా స్పష్ట సెక్యులరిజం పేరు మీద మత రాజకీయ ఇస్లామిక్ మతోన్మాద రాజకీయాలు జరుగుతున్నాయి. ఇది గ్రహించే వరకు ఈ దేశం మూల్యం చెల్లించుకుంటూనే ఉంటుంది. ఇది గ్రహించాల్సింది హిందువులు. ఎవరైతే వాళ్ళ సెక్యులరిజం ముసుగేసుకున్నాడో వాడు ప్రత్యక్షంగా ఇస్లామిక్ మతోన్మాద రాజకీయాలు చేస్తున్నాడు. అది హైదరాబాద్ అయినా, అది అమరావతి అయినా, అది జమ్మూ కాశ్మీర్ అయినా, అది బీహార్ అయినా, అది తమిళనాడు అయినా దేశం మొత్తం మీద సెక్యులరిజం ముసుగేసుకొని ఈ రోజు రాజకీయాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇస్లామిక్ మతోన్మాద రాజకీయాలను, ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి రాజకీయాలు చేస్తా ఉన్నారు. దానికి అమాయకులైనటువంటి ప్రజలు బలైతా ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం.
కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలా. అందుకే నేను చెప్తున్నాను, ఇవాళ గతంలో మీరు చూసారు టాడా పోటా లాంటి చట్టాలు ఉంటే ఈ దేశంలో ఈ రకమైనటువంటి భావజాలాన్ని పెంచి పోషించేటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి శిక్షలు వేయవచ్చు. నిన్న మొన్న మాట్లాడారు, యూఏపీఏ అమెండ్మెంట్ తీసుకొచ్చి మా ముస్లింల మీద ఆధిపత్యం చేస్తా ఉన్నారు, ముస్లింలను జైళ్లలో పెడుతున్నారని ఓవైసీ మొన్న కదా మాట్లాడిండు దారుస్థలం లోపల మీటింగ్ పెట్టి. అంటే ఉగ్రవాదం మీద చర్యలు తీసుకుంటే కూడా వీళ్లకు నొప్పి వస్తుంది. మళ్ళీ ఉగ్రవాదాన్ని మతంతో ముడిపెట్టొద్దు మాట్లాడొద్దు అంటారు. ఉగ్రవాదులందరూ మతం కోసమే యుద్ధం చేస్తున్నారు. అంటే ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఈ ఉగ్రవాదులు తమ పంతా మార్చుకోవట్లేదు, వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మీరు అంటున్నారు. అంటే ప్రపంచం మొత్తం కూడా చరిత్ర, అది రక్తసిక్తమైనటువంటి చరిత్ర. భారతదేశం కూడా 713వ సంవత్సరం నుంచి మహమ్మద్ బిన్ కాసిం దగ్గర నుంచి ఈ యొక్క రక్తాన్ని చూస్తుంది ఈ దేశం. అంటే ఆ కఠిన నిర్ణయాలు ఎలా ఉండాలి శశిధర్ గారు? కఠిన నిర్ణయాలు ఎలా ఉంటే బాగుంటుందంటారు? కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి. మొత్తం ఈ దేశం లోపల మదర్సాలన్నింటినీ కూడా మూసేయాలా, మతోన్మాద సంస్థల పైన అన్నిటి మీద నిషేధం ప్రకటించాలా. ఏదైతే ఈ దేశంలో నిజంగా మనం మాట్లాడుకుంటే సర్వధర్మ సమభావనకు విరుద్ధమైనటువంటి ప్రతి సంస్థ మీద నిషేధం విధించాలా. మనం అంటున్నాం ఇవాళ హిందువులం సర్వధర్మ సమభావన అని. ఎదుటోడు అంటున్నాడా? ఎదుటోడు నిన్ను కాఫీర్ అంటున్నాడు, నిన్ను అంతమొందిస్తా అంటున్నారు. ఇది ఇవాళ బెంగాల్లో ఏమైతుంది? బెంగాల్లో ఎవరి మీద దాడులు చేస్తున్నారు? వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ తో సాధారణమైనటువంటి నిరుపేద బెంగాలీ ప్రజలకు ఏం సంబంధము? పార్లమెంట్ కదా ఆమోదం చేసింది. ఇవాళ వీళ్ళు నిరసన చెప్పాలనుకుంటే వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ కు నిరసనగా రోడ్ల మీదకి రావచ్చు, శాంతియుతంగా నిరసన చేయొచ్చు. లేదంటే సుప్రీంకోర్టు లోపల ఆల్రెడీ కేసు వేసిండ్రు, సుప్రీంకోర్టు విచారణ స్వీకరించింది. కానీ బెంగాల్లో ఏం జరుగుతుంది? ముర్షిదాబాద్ లోపల పని కట్టుకొని హిందువుల యొక్క ఆస్తులు దగ్ధం చేస్తా ఉన్నారు, మహిళల పైన అకృత్యాలు చేస్తా ఉన్నారు. చిన్న పిల్లలు 5 రోజుల పిల్లగాడు కదా పట్టుకొని తల్లి నర్మదా నది దాటింది. దీని గురించి ఎవరం మాట్లాడడం. నేను మిమ్మల్ని ఈ డిబేట్ పెట్టినందుకు నేను మిమ్మల్ని అభినందించాను, ఎందుకంటే ఇది అభినందించాల్సిన సబ్జెక్ట్ కాదు. కానీ కనీసం ప్రజలకు తెలుస్తుంది ఈ రాష్ట్రం లోపల ఆల్ ఐతాన్ పాలస్తీనా అని చెప్పినటువంటి నోర్లు, రాసినటువంటి పేపర్లు, చూపెట్టినటువంటి టీవీ ఛానళ్లకు ఎందుకు ఇవాళ బంగ్లాదేశ్ హిందువుల యొక్క ప్రాణాలు లెక్క కనబడతలేవు? ఎందుకు ఇవాళ రేపు కూడా మీరు చూడండి, ఈ కాశ్మీరీ సంఘటనను ఒక వర్గం అని రాస్తారు, ముస్లిం అని రాయడానికి కూడా వాళ్ళకి మనసు ఒప్పదు. వాడు ఐడి కార్డు చూసి హిందూ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని చంపిండు. కానీ రేపు అన్ని పేపర్లలో, అన్ని టీవీ ఛానళ్లలో ఒక వర్గం దాడి చేసిందని వస్తుంది. వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకోనంత వరకు ఈ దేశం మూల్యం చెల్లించుకుంటూనే ఉంటది. వాటి వల్ల నేను ప్రజలకు అప్పీల్ చేస్తాను. నిన్న మొన్న నేను ఒక డిబేట్ లో కూడా అన్నా, టీవీ ఛానళ్లకు కూడా హలాల్ సర్టిఫికేట్లు వచ్చినాయా, న్యూస్ పేపర్లకు కూడా హలాల్ సర్టిఫికేట్లు వచ్చినాయా? బంగ్లాదేశీ హిందువుల గురించి రాయడానికి మనసు ఒప్పదు, బెంగాల్ హిందువుల గురించి రాయడానికి మనసు ఒప్పదు, కాశ్మీరీ పండితుల గురించి రాయడానికి మనసు ఒప్పదు, కేరళలో దౌర్భాగ్యాలు ఏదైతే లవ్ జిహాద్ కు బాధితుల గురించి రాయడానికి మనసు ఒప్పదు, ఎక్కడో పాలస్తీనాలో కూడా ఉగ్రవాద సంస్థల గురించి మానవత్వం చాటుకోవడానికి మాత్రం మనసు ఒప్పుతుంది. ఇది చర్చ జరగాల. నేను మీ ఛానల్ ద్వారా వింటున్నటువంటి అందరికీ కూడా అదే చెప్తా ఉన్నాను. ఈ దేశం లోపల ఎవరన్నా సెక్యులరిజం అని చెప్తున్నారంటే వాడు ఇస్లామిక్ మతోన్మాద రాజకీయాలకు పునాది. అదే జరిగింది గడిచిన స్వాతంత్ర భారతదేశంలో. గడిచిన ఈ మొఘళ్ల దారుల్లో అదే జరిగింది, తురుష్కుల దారులు అదే జరిగింది, బ్రిటిషర్ల కాలంలో అదే జరిగింది. 75 సంవత్సరాలుగా స్వాతంత్ర భారతదేశం లోపల హిందువుల యొక్క రక్తం పారిస్తూనే ఉన్నారు. గ్రేట్ కలకత్తా కిల్లింగ్ టైప్ లో ఈ రోజున మళ్ళీ బెంగాల్ లోపల కిల్లింగ్ జరుగుతూ ఉన్నాయి. దీని గురించి ఎవరు మాట్లాడతలేమండి. బాధాకరం. ఈ దేశం లోపల అనేక మానవత్వ మహిళా సంఘాలు ఎక్కడ పోయినాయి? ఇవాళ కులం పేరు చెప్పుకుంటున్నటువంటి సంఘాలు. ఇవాళ నేను చెప్తున్నాను, మేము హిందూ సమాజం నుంచి దళితులను వేట్ చేసి చూడము. కానీ ఇవాళ నేను కుల సంఘాలకు అర్థమైతందుకు చెప్తా ఉన్నా. ఇవాళ మొన్న బంగ్లాదేశ్ లోపల దాడులకు గురైంది, హత్యలకు గురైంది నిరుపేదలైనటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హిందువులు. అత్యాచారాలకు గురైనటువంటి మహిళలు, నిరుపేద దళిత సమాజానికి సంబంధించినటువంటి హిందువులు. ఇవాళ మీరు బెంగాల్ కు సంబంధించినటువంటి దాడుల్లో అన్ని విధులతో చూడండి, నిరుపేదలైనటువంటి ఇంత గూడు కానీ ఒక 30 గజాల్లో 40 గజాల్లో గూడు కట్టుకున్నటువంటి నిరుపేదలైనటువంటి హిందూ దళిత సమాజానికి సంబంధించినటువంటి ప్రజలు. వాళ్ళ గురించి ఏ సంఘం మాట్లాడదేంది? ఏ మానవ హక్కుల సంఘంకి మాటలు రావేంది? ఏ మహిళా సంఘాలకు మాటలు రావేంది? ఏ పిల్లల చిన్నారుల యొక్క హక్కుల గురించి మాట్లాడేటోళ్ళకు మాటలు రావేంది? వీళ్ళు ఇప్పుడు మాట్లాడరు. ఇవాళ ప్రియాంక గాంధీకి పాలస్తీనా బ్యాగ్ వేసుకొని పార్లమెంట్ పోతేందుకు టైం దొరికింది.
కానీ బెంగాలీలో జరుగుతున్నటువంటి మారణ హోమం గురించి మాట్లాడడానికి టైం రాదు. ఈ దేశం మీద యుద్ధం ప్రకటిస్తానన్నటువంటి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పాలస్తీనా గుర్తొచ్చింది, కానీ వాళ్ళు బెంగాల్ గురించి మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఈ కువానా సెక్యులరిజం రాజకీయాలు మమతా బెనర్జీ లాంటి నేత ఓపెన్ గా కాఫీల పైన యుద్ధం ప్రకటిస్తా ఉంటుంది. ఇవాళ కాశ్మీర్ లోపల ఆ సంఘటన కూడా మళ్ళీ దేశం లోపల ఒక పక్కన వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ కు రెచ్చగొట్టి దేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టి అంతర్యుద్ధం సృష్టించాలని కలలు కంటున్నటువంటి మతోన్మాద శక్తులకు వాళ్లను రెచ్చగొట్టడానిలో భాగంగానే ఈ రోజున కాశ్మీర్ లోపల చాలా కాలంగా ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్ లోపల నేను కాశ్మీర్ లోపల మారుమూల గ్రామాలు తిరిగి వచ్చినటువంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన రోజున నేను చిట్ట చివరి గ్రామంలో ఉన్నా. వరల్డ్ కప్ లోపల పాకిస్తాన్ పైన ఇండియా గెలిచిన రోజున చిట్ట చివరి గ్రామంలో కూడా దేశ పతాకాలు జాతీయ పతాకాలు పట్టుకొని సాధారణమైనటువంటి కాశ్మీరీ యువత ఆనందాలు వెలిబుచ్చారు. ఇవాళ శ్రీనగర్ లోపల లాల్ చౌక్ లోపల త్రివర్ణ పతాకం ఎగురుతుంది. అక్కడ అభివృద్ధి ఏందో చూస్తున్నారు. కానీ ఈ మతోన్మాద శక్తులు ఇంకా ఉన్నాయి. కొన్ని సంస్థలు ఇవాళ కావాలని చెప్పి వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ రూపం లోపల దేశం లోపల అల్లర్లు సృష్టించాలని చూస్తున్నటువంటి వాళ్లను ఇంకా ఈ యొక్క అల్లర్లకు ప్రేరేపించేలాగా ఈ ఇస్లామిక్ మతోన్మాద తీవ్రవాద సంస్థలు ఇవాళ జమ్మూ కాశ్మీర్ లోపల అమాయకులైనటువంటి టూరిస్టుల రూపం లోపల పోయినటువంటి హిందువులను ఐడి కార్డు చూసి బొట్టు పెట్టుకున్నామని హిందూ అని ఐడెంటిఫై చేసి చంపడం ఏదైతే ఉందో ఇది యావత్ హిందూ సమాజం దేశం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది. అందుకే నేను అంటున్నా ఇటువంటి మూలాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి, మదర్సాల నుంచి పుట్టుకొస్తున్నాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ అనేక కేసుల లోపల ఛేదించింది. అక్కడి నుంచి మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి వాళ్ళ చేతుల లోపల ఆయుధాలు ఇచ్చేసేసి ఈ దేశం మీద దాడికి పంపుతా ఉన్నారు. కాబట్టి దీని మూలాలకు మందేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ భద్రతను పరంగా పెట్టకండి. ఇవాళ మీరు తెలుగు ఛానల్ కాబట్టి చెప్తా ఉన్నాను, ఇవాళ హైదరాబాద్ భద్రత చాలా ప్రమాదంలో పడింది. తెలంగాణ భద్రత, ఆంధ్రప్రదేశ్ భద్రత పరంగా పడింది. మన రాయచోటిలో ఏం జరిగింది? హిందువుల పైన దాడులు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ వెలుగు చూడనటువంటి టీవీలు పేపర్లు చూపెట్టినటువంటి అనేక సంఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర జరుగుతూ ఉంది. రైట్. థ్యాంక్ యూ శశిధర్ గారు.